తిరుమల శ్రీవారి లడ్డూల విక్రయాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భక్తులను కోరారు. లడ్డూ విక్రయాల విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. బ్లాక్ మార్కెట్ దళారుల దందాను అరికట్టేందుకు చిన్న మార్పులు చేస్తామని తెలిపారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు ఆధార్ నెంబర్ నమోదుతో 2 లడ్డూలను విక్రయిస్తామని చెప్పారు. దర్శనం టికెట్, టోకెన్ టికెట్ కలిగిన భక్తులకు ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూలను విక్రయిస్తామని తెలిపారు. భక్తులకు మేలు చేసే విధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పారు. అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డు డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్య కాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తారు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నారంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి, దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రం ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని